అందరికీ నమస్కారం. ఈ వ్లాగ్ ఏంటి అని అసలు నా అవతారం చూసి నా గొంతు చూసి మీ అందరికీ డౌట్ రావచ్చు. బట్ 10 డేస్గా ఇలాగే ఉంది నా పరిస్థితి. కొంచెం బెటర్ అవుతూ ఉన్నాను, కానీ కాఫ్ వల్ల గొంతు పూర్తిగా పోయింది. అయితే వీడియోస్ ఎందుకు చేయడం అని అనొచ్చు, కానీ ఈ క్రమంలో అంటే ఈ వీడియోస్ చేస్తున్న క్రమంలో నాకు ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్గా అనిపించింది. సిక్కున్నప్పుడు రెస్ట్ తీసుకున్నాను, పడుకున్నాను, అంతా బాగుంది. బట్ ఈ వ్లాగ్ నేను చేస్తానని అనుకోలేదు. బట్ పొద్దున కొన్ని బిట్స్ అండ్ పీసెస్గా కొన్ని రికార్డింగ్ చేశాను. ఎవరి గురించి ఏమిటి అనేది మాత్రం మీరు ముందు చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే యాజ్ యూజువల్ చెప్పేదే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్, కమెంట్, షేర్, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు. బోల్డ్ అన్ని వీడియోస్ చేస్తాను రానున్న కాలంలో. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే రిషి ఆదిత్య అనే ఒక స్వామిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. అయితే ఈ బాబాజీలు, స్వామి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మన హిందూ కాదు, వేరే దేశస్థుడు ఈ భక్తి మార్గంలోకి ఎందుకు వచ్చారో, ఇంత చక్కగా మంత్రోచ్చారణ ఎలా నేర్చుకున్నారో, దాని వెనుక కథా కమామిషు బోల్డ్ అంత ఇంటర్వ్యూ చేయాలి ఆయన్ని. కానీ అక్టోబర్లో ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయనతో కలిసి ఒక 1 వీక్ మేము ప్రయాణం చేయడం జరిగింది. సత్సంగంలో పాల్గొనడం జరిగింది, కీర్తనలు చేయడం జరిగింది. నా గొంతులో ఉన్నా కూడా మండే ఎల్లుండి ఆదివారం, వచ్చే ఆదివారం రాముని భజనలు పాడమని నన్ను అడిగారు. తప్పకుండా ఎలా ఉన్నా కూడా పాడతానని చెప్పాను. ఇవన్నీ ఒక క్రమంలో నాకు నచ్చింది ఏంటంటే, భాష మనది కాదు, అలాంటిది ఈ భక్తి మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారో, ఇంత చక్కగా మంత్రోచ్చారణ, అన్ని పూజలు వచ్చు, ఆయనకు అన్నీ తెలుసు. మన గురించి మనమే చదవనివి ఎన్నో తెలుసుకొని ఎన్నో చెప్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయాలనిపించింది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఆ నమ్మకాలన్నీ పక్కన పెడితే ఒక వ్యక్తి పట్టుదల, ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోగలం అంటే, మనం హిందువులమై ఉండి మనకి ఏమైనా నేర్చుకోవాలి అంటే సమయం లేదు అని అంటూ ఉంటాము. అలాంటిది ఆయన్ని చూస్తే మాత్రం నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇంకా ఎన్నో నేర్చుకోవాలి, ఇంకా ఎంతో చెయ్యాలి. ఎప్పటికీ వయసు అనేది ఒక నంబర్ మాత్రమే, ఏది అయిపోలేదు. మనం చెయ్యాలి అనుకుంటే దానికి వయసు అసలు అడ్డమే కాదు అనేది మాత్రం నేను తెలుసుకున్నాను. ఆయన 3 బిజినెస్లు ఉంటే ఆ బిజినెస్లు వదిలేసి మరి భక్తి మార్గంలోకి వచ్చి ఎంతోమందిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. మన ధర్మాన్ని అందరికీ తెలియజేసేలా చేస్తున్నారంటే చాలా నాకైతే గర్వంగా ఉంది. ఆ వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. ఇవాళ మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. నేను గారెలు చేశాను, సేమియాతో ఉప్మా చేశాను. ఆయన దోశలు అంటే ఇష్టం అంటే దోశలు, అల్లం పచ్చడి, పల్లి పచ్చడి, కాస్త స్వీట్, అలాగే టీ తాగుతా అన్నారు. అవన్నీ చేశాను. అవన్నీ బిట్స్ అండ్ పీసెస్గా ఆయనతో మాట్లాడిన వాటి రికార్డ్ చేశాను. అది మీ ముందుంచుతున్నాను. మీకు నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అదే చెప్పాను కదా, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. భగవంతుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళ నమ్మకం ఎంత గొప్పదో, లేరు అన్న వాళ్ళకి అది వాళ్ళ నమ్మకం. నమ్మకాల్ని మాత్రం, ఎవరి నమ్మకాన్ని మాత్రం మనం గౌరవిస్తూ మనకు నచ్చింది చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి హాని లేకుండా వెళ్ళిపోవాలి. ఏ మతమైనా ఏదైనా చెప్పేది ఒకటే, సన్మార్గంలో నడవమని. అదే నేను నమ్ముతాను. అది మరి బ్లాగ్ చూసేయండి. Welcome. Nice to see you again. Thank How you are so you much. doing? You know, I can pay. But yeah, you can eat sweet, right? I can eat sweet. నేను ఇంకా అన్ని రెడీ చేసి పెట్టే వీడియో. ఓకే, నాకు పంపి నువ్వు ఒకటి Oh wow. The one with her from Austin. Remember? Yeah. Swami Aditya, how are you? Hi bro. Good, nice to see you. How are you doing? Very good. Good. Very good. చిన్న ఇక్కడ లైట్ వేసాయి. Huh? లైట్ అయ్యి. So between Delhi and Jaipur, Mumbai is the center comes in between.
It's like కప్పి ఇచ్చేదాన్ని కదా అది. you drive 2 hours from Gurgaon, where the airport is. Yes. Airport is 2 hours. Which one you like, dosa or this one or garlic? Dosa. Super. చాలా బాగుంది. Chala bhai. I like dosa. That's the good. I is very difficult to find a place. Still not taking it? Later? Eat everything. What's not the question? What's not the question? But you don't like vermicelli? I don't usually. Amsi, what did you learn to cook? By myself, I used to see my mom when she was cooking. So all the time I used to, roam around the kitchen to see what my mom is cooking, how she is cooking. But I never into kitchen before my marriage. After marriage, I started cooking. I started learning how to cook. But there was no videos at that time. Yeah, YouTube or YouTube, anything. no. So it's like everything is like an experiment. Yeah. But she cooks very fast. Yeah? Yeah, she cooks very fast. She cooks for many people. That came from my mom actually. Who wants dosa? Divya? So, ఇంకా తర్వాత కాసేపు అంటే అందరూ విన్నా బాగానే ఉంటుంది, మళ్ళీ దాంట్లో ఏమైనా కాంట్రవర్సీలు ఎతుకుతారేమో అని చెప్పి మ్యూట్ చేశానన్నమాట. సో సంప్రదాయాల గురించి, పాటించే విధానాల గురించి అది మాట్లాడడం జరిగింది. నేను ఎలా పెరిగాను, ఎలాంటి వాతావరణంలో అంటే పూజలు చేశానా లేదా, ఇలాంటివన్నీ మాట్లాడారు. ఇవన్నీ అందరికీ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అని మ్యూట్ చేశాను. బట్ ఆయన అలా తెలుసుకుంటూ ఉంటే నన్ను అడిగి నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. కారణం ఏంటంటే మనం చేసేదాన్ని ఎదుటి వాళ్ళు అప్రిషియేట్ చేసినప్పుడు, అది ఏదైనా సరే అప్రిషియేట్ చేసినప్పుడు మనకి ఇంకా చేయాలి, ఇంకా నేర్చుకోవాలి అన్న తపన పెరుగుతుంది అనడంలో అతిశయోక్తే లేదు కదా. సో అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అన్ని బాగా భలే ఉందమ్ముడు. రిషి ఆదిత్య వెనకాల Beer bottles. I'm so sorry. Welcome. We have, It's alcohol free. yeah. It's nice, right? Is your Ishtadevata Harihara? No, just no. Is it Shivru and ఇష్టదేవత అంటే Ishtadevata is అట్లా ఏం లేదు, నువ్వు పెయింట్ వేసావు కదా. which she. Why did you choose this form? I don't know. I had the option to pick between a few, and this one just spoke Attracted to me. her. Ah, so no, it's not Harihara. This is Shiva Parvati. No, Shiva Parvati. Yeah. It is okay. Ardhanarishwara. Yeah. So you have a Ganapati. No, sorry, Hanuman. No? No. It's Which one? Be the Shiva and Hanuman. Shiva Changing and Hanuman between them. between them. It's the same. Huh? Shiva and Hanuman are the same. They're the same. Yeah. I mean, Hanuman I is talked to them for different things, but it's just two aspects of the And she has of the Bhagavad same. Gita essentials. oh yeah, Yeah, I some good. started. Oh, Wow. You look Neelavarta. same. This will be. You look similar to your Krishna. Yeah.
And the design, you draw it? Yeah, You we'll take trace it inspiration actually. you trace it from. We'll trace it. This is like, you know, Kerala murals. Kerala murals Yeah. usually will, like, you know, trace it, then we'll. It's like a process. Very big process. But I need to finish it. That's like Neelavarna. Blue, everything will be in the blue. And it's a sea, so it will be in the blue. Yeah. Till here. Dark blue or It looks like a light blue. Light blue. light blue? Krishna blue. Krishna blue. So I need to finish this. Krishna blue is dark. This dark, exactly. Like the Yeah, deep yeah. ocean. But for this here, they We use a have to light. like Like little this. reduce the Correct. That is, it is Yeah. like The a, silver. almost like a black. Yeah, almost like Little, a yeah, it's a deep. it's a silver tree. So I'll finish it soon. send me a picture when it's finished, okay? Sure. Thank you so much for coming. Thank you so much for blessing us. Thank you for saying yes. Come again and again and again and again and again and again. It's a pleasure to see. Yeah, I was sad. But I thought we would not see. Have a nice Holiday. Sahasranama, Lalita Sahasranama, we are doing tomorrow, right? Yeah. Yeah. I'll come on Sunday. Okay. I will do it, definitely I will do it. సో అది రిషి ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. మా పూజ గది కూడా చూసి ఆయన ఎవరు పూజ చేస్తారు రోజు, చాలా ఎనర్జీ ఉంది అని చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఒంట్లో బాగాలేకపోయినా కూడా వాళ్ళకి ఇలా ఆతిథ్యం ఇవ్వడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఎదుటి వాళ్ళ చిరునవ్వుని చూసి నేను ఎప్పుడూ చెప్పే మాట, మనం పొందే ఆనందం అంతా ఇంత కాదు. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఒకవేళ చూసి నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎదుటి వాళ్ళకి గౌరవం ఇస్తూ, మనకి నచ్చింది చేస్తూ, ఎదుటి వాళ్ళకి హాని లేకుండా మనం సంతోషంగా మనకి నచ్చింది చేస్తూ, వాళ్ళకి వీలైతే కొంచెం సంతోషాన్ని పంచుతూ ముందుకెళ్ళిపోవాల్సిందే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళందరినీ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.